హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఏంటి రెసిపీ అనేది మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, అందరికీ ఎంతో ఇష్టమైన పాకం గారెలు. బెల్లం పాకంతో చేసిన తేనె గారెలను కూడా అంటారు. మినప్పప్పు గారెల్ని ఇలా బెల్లం పాకంలో బాగా నానబెట్టి తీసుకొని బాగా నానిన తర్వాత తేనె కారేలాగా వాటిని తీసుకొని తింటుంటే నోట్లో కరిగిపోతుంటాయి అన్నమాట. అసలు చెప్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కదా. అలాగే పాకం గారెలు చేసుకోవడం సూపర్ ఈజీ అనమాట. ఎంత ఈజీ అంటే మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. మరి అయితే గారెలు నానడానికి మనం బెల్లం పాకం కావాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం బెల్లం పాకం రెడీ చేసేసుకోవాలి. ముందుగా ఒక గన్ని తీసుకొని మనం ఎంత పప్పు నానబెట్టుకుంటాం అంత బెల్లం తీసుకోవాలన్నమాట. నేను 1/2 కేజీ పప్పు తీసుకున్నా, దానికి కరెక్ట్గా 1/2 కేజీ బెల్లం పౌడర్ తీసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను ఒక 2 కప్పులు నీళ్ళు వేసి బాగా మరగబెడుతున్నాను. దీన్ని బాగా పొంగులు వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. బెల్లం పాకం మరీ మనకి తీగపాకం అవసరం లేదు. దీనికి ఇలాచీ పౌడరు, అదేంటి యాలకుల పొడి ఉంది కదా, అది కూడా కొద్దిగా వేసేసి దీన్ని బాగా పొంగులు వచ్చేలాగా మరగనిచ్చుకోవాలి. కొంచెం చిక్కబడితే చాలు, మరి ఎక్కువ పలచగాను వద్దు, అలాగని మరి గట్టిగా కూడా అయిపోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మనకి ఇలాగా బెల్లం అంటే గారెలు వేసిన తర్వాత ఈ పాకంలో మనకి ములిగేలాగా చూసుకోవాలి. బాగా మరిగిపోయింది మనకైతే పాకం. దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఆల్రెడీ గారెల రుబ్బు ఇలాగా రుబ్బి పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలాగా మనకి అంటే జారిపోకూడదు, చేతిలో వేసుకుంటే జారిపోకూడదు, ఇట్లాగా నిలబడి ఉండాలన్నమాట రుబ్బు. మనకి ఈ రకంగా మనం రుబ్బేసి పెట్టుకోవాలి గారెలకి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా మంచినీళ్ళు తీసుకొని ఇందులో మనం చెయ్యి ముంచుకుంటూ కొద్దిగా ముద్ద తీసుకొని చేతిలోకి ఒక చిన్న ఉండలాగా సైజు తీసుకొని దాన్ని చక్కగా మనం గారెలాగా ఒత్తుకోవాలన్నమాట. మనం వాటర్లో చేతి తడుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇలాగా మన గారె వేసేటప్పుడు అది మనకు చేతికి అతుక్కోకుండా చక్కగా నూనెలో వేసేటప్పుడు చక్కగా జారిపోతుంది అనమాట. అలాగే మనకి గారె కూడా రౌండ్గా షేప్ చక్కగా వస్తుంది. లేకపోతే కన్నం పెద్దదైపోయి గారె చిన్నదైపోద్ది అనమాట. స్టార్టింగ్లో నేను కూడా గారెలు వేయడం నేర్చుకునేటప్పుడు అస్సలు గారె సరిగ్గా వచ్చేది కాదు. మొత్తం అంతా కన్నమే ఉండేది గారెకి. ఇంక ఈ పండగలు పబ్బాలు వచ్చేటప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు మనం గారెలు వేయడం, చికెన్ చేయడం ఇలాంటివన్నీ మనకి ఆనవాయితీ కదా. సో అలా వేస్తూ అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే సూపర్ ఈజీగా చేసేస్తాను. ఈ పాకం గారెలకి మనకి మరీ ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదు. ఈ కలర్ ఉంటే సరిపోతుంది. గారెలు ఇంతలా వేయించుకుంటే చాలు. ఇప్పుడు వీటిని మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాము. మనకు వేడిగా పాకం ఉంది కదా రెడీగా, ఈ పాకంలో మనం వీటిని వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాకంలో అన్నీ వేసేద్దాం గారెలన్నీ. చూసారు కదా, ఇలా ఉంటే మనకి పాకం చక్కగా గారెలు బాగా లోపలికంతా పీల్చుకుంటాయి అన్నమాట. పీల్చుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే పాకం కూడా ఆటోమేటిక్గా గట్టిపడిపోతుంది. ఇంత పలచగా ఉండదు. గారెలు పీల్చేసుకుంటాయి కాబట్టి మనకి ఇంకా పాకం కూడా మిగలదు. అందులో మొత్తం అంతా పీల్చుకొని మనకి లాస్ట్ చిక్కగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడడానికి మనకి వాటరీగా అనిపిస్తుంది, కానీ తర్వాత మనకి తినేటప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా చక్కగా ముంచేసి వీటిని ఒక పక్కనే మూత పెట్టేసి మనం వదిలేయాలి. అప్పుడే బాగా పాకం పీల్చుకొని గారెలు మనం తింటుంటే బాగా లోపలికంతా పీల్చుకొని తినేటప్పుడు మనకి స్వీట్ చాలా చక్కగా నోటికి తగులుతుంది. అలాగే గారె కూడా చాలా రుచిగా ఉంటుందండి. బెల్లం పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అనమాట గారెలకి. చూసారు కదా ఎలా తేనె కారుతూ ఉందో లోపటి నుంచి. మంచి భలే మాత్రం పీల్చుకొని ఉన్నాయండి గారెలు మాత్రం. చూస్తేనే నోరు ఊరిపోతుంది, అసలు టెంప్టింగ్గా ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ బెల్లం తినడం కూడా చాలా మంచిది. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టండి. మినప్పప్పు చాలా బలమైనది, ప్రోటీన్ చాలా ఉంటుంది. అలాగే మనకి బెల్లం ఐరన్ ఉంటుంది. సో ఇలా అప్పుడప్పుడు చేసుకొని తింటుంటే మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్.